మరి ఈ 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది, స్టాండర్డ్గా ఉంది. ఈ పునాదిని ఎంతోమంది కదపాలనుకున్నారు, కానీ కదపలేకపోయారు. ఎందుకంటే వాగ్దానం, ప్రభు గొప్ప మాట చెప్పాడు, సంఘాన్ని భూమి మీద ఏ శక్తులు కూడా కదిలించలేవు. ఎందుకంటే దానికి ప్రభు శిరస్సుగా ఉన్నాడు. సంఘానికి శిరస్సు ప్రభు. మనమందరము ఆ సంఘములో అవయవములుగా ఉన్నాం. ప్రభు పేతురుతో మొట్టమొదట ఒక మాట అన్నాడు, తర్వాత ఒక మాట అన్నాడు. ఆ 2 మాటలు నేను మీకు చదివి వినిపిస్తాను, లేక మీరు కూడా చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం మరి 18వ వచనాన్ని దయచేసి చదవండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, నా సంఘాన్ని కడతాను. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఈరోజు నీవు నేను సంఘములో చేర్చబడ్డాం. స్థిరమైన పునాది. ఆ పునాది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే పునాది. ఈరోజు నీ జీవితం, నా జీవితం ఈ బండ మీద కట్టబడితే ఆ బండ ఎటువంటిదంటే దాని ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలువనేరవు. దీని గురించి మనం ధ్యానం చేసుకుంటే చాలా ముందుకు వెళ్ళచ్చు. కానీ పాతాళం ఏం చేస్తుంది అంటే సంఘానికి విరోధంగా పోరాడుతుంది. సంఘం అంటే నువ్వు నేనే, నీకు నాకు, నీ విశ్వాసానికి నా విశ్వాసానికి, నీ ప్రార్థనా జీవితానికి నా ప్రార్థనా జీవితానికి, నీ భక్తికి నా భక్తికి విరోధముగా పోరాడుతుంది. అయితే అది పోరాడవలసిందే కానీ అది జయము పొందజాలదు. ఈరోజు నా ప్రియ సంఘమా, నీవు కదిలిపోయే స్థితిలో ఉన్నావా, స్థిరంగా ఉన్నావా అంటే నీవు పేతురువు అన్నాడు. అంటే పేతురు మీద దేవుడు సంఘాన్ని కట్టలేదు, క్రీస్తు అనే బండ మీద సంఘము కట్టబడింది. పేతురు అనే మాటకు రాయి, చిన్న రాయి అని అర్థం. రాయి ఒక చిన్న స్టోన్. కానీ క్రీస్తు పెట్రా, అది బండ మీద, అంటే తన మీద సంఘాన్ని దేవుడు కట్టుకున్నాడు. అందువల్ల దాని ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలువనేరు. ఈరోజు నీ విశ్వాస జీవితం ఈ దినాల్లో ఎలాగుంది? నువ్వు నీ జీవితాన్ని క్రీస్తు మీద కట్టుకునే పని అయితే ఆ పునాది ఎలాగుందంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. అయ్యా నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అని నువ్వు చెప్పడానికి ఏదో ఒక సూచన కావాలి కదా. ఆ సూచన ఏంటో తెలుసా? 2 ప్రభు తన వారిని ఎరుగును, ప్రభు నామమును ఒప్పుకునేవాడు చెడు నుండి తొలగిపోతాడు. ఈరోజు 2 ముద్ర. నీ పునాది లేక క్రీస్తు వేసిన పునాది మీద నీ జీవితాన్ని కట్టుకుంటూ ఉంటే నీకు 2 బలమైన ఊతకర్రలను దేవుడిచ్చాడు నువ్వు నిలబడ్డానికి. అది ఏంటంటే, ఒకటి ప్రభు తన వారిని ఎరుగును అనేది ఒకటి, రెండోది ప్రభు నామను ఒప్పుకున్నవాడు దుర్నీతి నుండి, చెడు నుండి అతను తొలగిపోతాడు. ఇవి 2 నీ జీవితంలో 2 బలమైన ఊతకర్రలు లాంటివి. ఈరోజు సంగమా, ఈ దినాల్లో ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకొక విషయాన్ని కూడా ప్రభు పేతురుతో అన్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 31, 32 వచనాలు దయచేసి చదువుకుందాం. లూకాసు వార్త 22, 31, 32. సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకున్నది గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచు. పేతురు పేతురుతో అన్నాడు, సీమోను, సాతాను మిమ్మల్ని పట్టి జల్లించాలని కోరుకున్నది. అయితే నేను నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు వేడుకున్నాను. సంగమా, సీమోను పేతురుతో ప్రభు ఇదిగో మిమ్మల్ని జల్లిట్లేసి జల్లించేయాలని సైతాన్ అనుకున్నాడు, కానీ మీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను కొరకు వేడుకున్నాను. బిడలారా,
సంఘము ఒకరోజు జల్లెడ పట్టబడబోతుంది. అది దేవుని న్యాయ తీర్పు. దాని గురించి అపోస్తలుడైన మత్తయితో ప్రభు చెప్తూ ఒక మాట అన్నారు. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం 12 చదవండి. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని, మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేతిలో ఉన్నది, ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వానితో చెప్పెను. ఇక్కడ ఒక మాట చూసినప్పుడు ప్రభు పేతురుతో మాట్లాడిన తర్వాత ఇక్కడ మత్తయి సువార్త రాస్తూ మత్తయి ద్వారా ఏం మాట్లాడుతూ మత్తయి సువార్తలో యోహాను బాప్తిష్యాన్ని గురించి మత్తయి రాస్తూ అన్నాడు. యోహాను బాప్తిష్యం ఇచ్చి యోహాను ఇక్కడ ఒక మాట అంటూ ఉన్నారు. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేస్తాడు. సంగమా, ఈరోజు సాతాను ఒక జల్లెడ పడుతుంది. ఆ జల్లెడ ఏం జల్లెడంటే, నువ్వు విశ్వాసంలో సన్నగిల్లిపోయావనుకో పడిపోతావు, రాలిపోతావు. ప్రార్థనా జీవితంలో సన్నగిల్లావనుకో సందులో పడిపోతావు. నీ జీవితంలో ఏ విషయంలో కూడా నువ్వు సన్నగిల్లిపోతే వాడు వేసే జల్లెట్లో నువ్వు రాలిపోతావు. జాగ్రత్త. ఈరోజు సంఘములో నీవు ఎటువంటి విశ్వాసవిగా ఉండాలి అంటే, ప్రభువు తన వారిని ఆయన ఎరుగును. ఈరోజు నిన్ను దేవుడు ఎరిగి ఉన్నాడనేది నా యొక్క బలమైన నమ్మకం. సంగమా, ఈరోజు మనుషులు నిన్ను ఏర్పరచుకోలేదు, దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. మనుషులు నిన్ను ఎరగలేదు, దేవుడే నిన్ను ఎరిగాడు. ఈరోజు నిన్ను ఎరిగిన దేవుడు ఎవరు అంటే సజీవుడు. యోబేమంటున్నాడంటే, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. పౌలు అంటాడు, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును అంటాడు. మీరు ఆలోచించండి. తిమోతిలకు రాసిన మొదటి పత్రికలో ఒక మాటను మనం చూద్దాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ తిమోతి 1:12 2వ తిమోతి 1:12 చదువుకుందాం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ, ఈ శ్రమలను నేను అనుభవిస్తున్నాను గాని, నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఈరోజు పౌలు యొక్క సాక్ష్యం ఏంటంటే, నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. సహోదరుడా, సహోదరి, ఎన్నోసార్లు నీ నమ్మిక తప్పిపోవడానికి కారణం సాతాను నిన్ను శోధించడమే. అనేక సార్లు నీ విశ్వాసం బలహీనం అవడానికి కారణం సాతాను నిన్ను శోధించడమే. అందువలనే సీమోనుతో ప్రభు చెప్పాడు, సీమోను నీ నమ్మకం తప్పిపోకున్నట్లు అనేక సార్లు నేను నీ కొరకు వేడుకున్నానన్నాడు. సహోదరుడా, సహోదరి, నీ కొరకు, నా కొరకు యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందువలనే అనేక సార్లు మనం బలహీనంగా ఉన్నా బలపరచబడ్డాం, అనేక సార్లు మనం శక్తిహీనంగా ఉన్నా శక్తితో నింపబడ్డాం, అనేక సార్లు మనం పడిపోవలసిన స్థితిలో కూడా మనం నిలబడ్డామంటే కారణం దేవుని కృప మాత్రమే. అందువలనే మేము నిలుచుట, నిర్మూలము కాకుండుట దేవుని కృప అని మరి మనం ఎరిగి ఉండాలి. మరి యోబు ఒక సాక్ష్యం చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అంటున్నాడు. యోబు రాసిన పుస్తకము దయచేసి 19వ అధ్యాయము 25వ వచనాన్ని దయచేసి చదవండి. యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు, ఆయన భూమి మీద నిలబడతాడని నేను ఎరుగుదును అంటాడు. ఈరోజు నువ్వు ఏమి ఎరుగుదువు? ఈరోజు
పౌలు అంటాడు, నేను నమ్మిన వారిని ఎరుగుదును గనక నేను శ్రమలను అనుభవిస్తున్నాను. ఈరోజు మనం ఎన్నో ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాం, ఎన్నో మేళ్ళు అనుభవిస్తున్నాం. కానీ నీకు శ్రమను అనుభవించడం, శ్రమలో నీవు ఎరిగిన యేసు ఎరిగిన నీవు కూడా యేసును ఏ విధంగా ఎరిగి ఉన్నావు? యోబు ఏ విధంగా ఎరిగి ఉన్నాడంటే, నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అంటున్నాడు. సంగమా, ఈ భూమి మీద ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ కరువులు చాలా దినాలు కొనసాగవు. మనము నమ్మిన వానిని మనము ఎరిగి ఉన్నాం. యోబు మరి యేసుక్రీస్తును చూడకముందు ఆయన సజీవుడవుతాడన్న విషయాన్ని తన ఆత్మలో ఎరిగి చెప్తున్నాడు. నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలబడతాడని నేను ఎరుగుదును. ఈరోజు భూమి మీదకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆయన వచ్చి భూమి మీద తన రాజ్య స్థాపన చేయబోతున్నాడు. ఇది మన విశ్వాసం. ఈరోజు రక్షించబడ్డ నీవు నేను ఎలాగూ ప్రభువుని ఎరిగి ఉన్నామో అలాగే ప్రభువులో మనం బలపడగలుగుతాం. కాబట్టి నేను మీకేం చెప్తున్నానంటే, దేవుని యొక్క పునాది, స్థిరమైన పునాది నిలకడగా ఉంది. ఏంటంటే ఆయన మరణము, ఆయన పునరుద్ధానం. ఈరోజు ఆయన మరణం ఏంటి అంటే, మనందరి యొక్క పాపాలను సిలువ యొద్దకు తెచ్చి మనల్ని క్షమించునట్లు ఆయన మరణించాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానం దేన్ని తెలియచేస్తుందంటే, నీకు నాకు ఈ శరీరానికి ఒక పునరుద్ధానం ఉంది అనేది అది స్థిరమైన పునాది. అయితే ఆ దినాలలో ఏం చేశారు అంటే, ఆ పునాదిని కదిలించారు. ఆ పునాదిని అంటే అసలు పునరుద్ధానం లేదు అని వాళ్ళు కదిలించారు. అయితే పౌలు తిమోతికి పత్రిక రాస్తూ అంటున్నాడు, ఇదిగో పునరుద్ధానం గతించిపోయిందని చాలామంది చెప్పచ్చు, కానీ ప్రభు స్థిరమైన పునాది నిలకడగా ఉంది. సంగమా, ఈరోజు మీరు 2 తిమోతిలకు రాసిన పత్రిక 2:19 మనం ఏమి నేర్చుకోబోతున్నామంటే, ప్రభు తన వారిని ఎరుగును అన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు తన వారిని ఎరుగును. ఈరోజు ప్రభు తన వారిని ఎలాగ ఎరిగి ఉన్నాడు అని మనం చూసినప్పుడు, మరి రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా దయచేసి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. తాను ముందు ఎరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు. ఏలియాను గూర్చిన భాగములో చాలండి, తాను ముందు ఎరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు. దేవుడు తన వారిని ఆయన ఎరిగాడు. అనగా సంఘములో ఆయన మనల్ని చేర్చిన ప్రభు, ఆయన తన సంఘములో మనల్ని అంటుకట్టిన ప్రభు, ఆయన తన వారిని ఎరిగాడు అంటే అర్థం ఏంటంటే, ఆయన తన స్వాస్థ్యాన్ని ఎరిగినవాడు. అంటగా మనం ఆలోచించినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా చూద్దాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. మనల్ని స్వాస్థ్యముగా ఏర్పరిచెను. తమిళ్లో కూడా మాటను చదువుకుందాం. ఎఫెసీ 1:11-12. சித்தத்தின் ஆலோசனைக்கு தக்கதாக எல்லாவற்றையும் நடப்பிக்கிற அவருடைய தீர்மானத்தின்படியே நாங்கள் முன்குறிக்கப்பட்டு கிறிஸ்துவுக்குள் அவருடைய சுதந்திரமாகும்படி தெரிந்து కొள்ளపట్టం. మనం ఎవరమంటే క్రీస్తునందు ఆయనకు స్వాస్థ్యముగా ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. ఈరోజు ప్రభు తన వారిని ఎరుగును. ఆయన ఎవరిని ఎరిగి ఉన్నాడు అంటే, ఆయన తన స్వాస్థ్యాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. ఈరోజు సంఘంలో మనం తెలుసుకోవాల్సిన మొదటి సత్యం ఏంటి? ప్రభు యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. ఎందుకు నిలకడగా ఉందంటే, ఎంతోమంది ఈరోజు తప్పిపోయారు, ఎంతోమంది ఈరోజు చెదిరిపోయారు, ఎంతోమంది సంఘాన్ని విడిచి కూడా వెళ్ళిపోయారు. కానీ కొంతమంది దేవుని సంఘాన్ని అట్టిపెట్టుకొని ఉన్నారు.
కొంతమంది సంఘాన్ని హత్తుకొని ఉన్నారు. వారు ఎవరు అంటే ప్రభువు చేత ఎరుగబడిన వారు. ప్రభువు వాళ్ళను ఏర్పరచుకున్నాడు. తన సొత్తుగా ప్రభు వారిని ముద్రించుకున్నాడు. వారిని ప్రభువు నుండి ఎవ్వరూ కూడా దూరము చేయలేరు. ఈరోజు నా ప్రియ సొత్తు అయిన దేవుని సంగమా, సాతాను జల్లెడు పెడితే ఏమి, వాడు మన మీద పాతాళ ద్వారం తెరిస్తే ఏమి, మనకొక నమ్మిక ఏంటి, మన స్థిరమైన పునాది ఏంటంటే ప్రభు నన్ను ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కుటుంబంగా ప్రభుని స్తుతించవలసిన విషయం ఏంటంటే, తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునుపే ప్రభు నిన్ను తన సొత్తుగా ఎరిగి ఉన్నాడు. అందువలనే ఆయన యెషయా గ్రంథం 43:1 కూడా అయితే యాకోబు అని ఆయన ప్రారంభిస్తూ ఒక మాట అన్నాడు, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు అని ప్రభు యెషయాతో మాట్లాడుతూ 43:1 అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు అన్నాడు. ఈరోజు నీవు నిన్ను శత్రువు కదిలించకుండా ఉండాలి అంటే, ఎవ్వరూ దేని చేత నిన్ను కదిలించకుండా ఉండాలి అంటే, ఏ శ్రమలు నిన్ను కదిలించకుండా ఉండాలి అంటే, ఏ కష్ట నష్టాలు నిన్ను కదిలించకుండా ఉండాలి అంటే, నీవు ఒక పునాది మీద ఉండాలి. అదేంటంటే ప్రభువు నన్ను ఎరిగి ఉన్నాడు. ఈరోజు సంగమా, ఇటువంటి పునాది మీద నువ్వు కట్టబడితే నిన్ను ఎవ్వరూ ఏ పరిస్థితుల్లో కూడా కదిలించలేరు. అన్ని పరిస్థితుల్లో నువ్వు గట్టిగా ఉంటావు, అన్ని పరిస్థితుల్లో నువ్వు బలంగా ఉంటావు, అన్ని పరిస్థితుల్లో నువ్వు శక్తివంతంగా ఉంటావు. ఎవరో నీకు సువార్త చెప్పి, ఎవరో నిన్ను ప్రభువులోకి నడిపించారన్న ఆలోచన నీ తలకాయలోంచి దాన్ని తీసేసుకో. నీకు సువార్త పంపించింది దేవుడు, నిన్ను రక్షించింది దేవుడు, సంఘములో చేర్చుకున్నది దేవుడు. ఆయన అనుమతి లేకుండా మనం ఆయన సన్నిధిలోకి రాలేదు. మీరు ఒక మాటను మనం చూసినప్పుడు, ఒక్క మాట యోహాను సువార్త 6వ అధ్యాయం వైపు మీ గమనాన్ని ఉంచండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. తండ్రి నాకు ఎవరినైతే అనుగ్రహిస్తాడో వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను అన్నారు. అంటే ఈరోజు ప్రభు తన వారిని ఎరుగును. ఏమని ఎరుగును? ఆయన తన స్వాస్థ్యమని ఎరిగి ఉన్నాడు. అందువలనే ప్రభు యేసుక్రీస్తుల వారు ఈ 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట అన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం, నేను వాటికి నిత్యజీవునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవ్వరు కూడా వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఎవ్వరు కూడా వాటిని అపహరించలేరు. నిన్ను నన్ను దోచుకుని వెళ్ళే శక్తి లోకంలో ఎవ్వరికీ లేదు. ఎందుకంటే మన తండ్రి మనలను క్రీస్తుకు మనల్ని అప్పగించి ఉన్నాడు. ఈరోజు మనం చూసినప్పుడు 29లో వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతుల నుండి ఎవ్వరూ వాటిని అపహరింపలేరు. మనం క్రీస్తుకు అప్పగింపబడ్డా మనం తండ్రి చేతిలో, తండ్రి కాపుదల్లో మనం ఉన్నాం. ఈరోజు సంగమా, నీవు స్థిరమైన పునాది మీద కట్టబడ్డావు. ఆ స్థిరమైన పునాది ప్రభు భూమి మీద వేసిన క్రీస్తు అన్న బండ మీద మనం కట్టబడ్డాం. ఆ బండ మీద నీవు నేను కట్టబడ్డానికి మొట్టమొదటి మెట్టు ఏంటి అంటే ప్రభు తన వారిని ఎరుగును. ఈరోజు చాలాసార్లు మనం కదిలిపోవడానికి కారణం మనల్ని ఎవరు పట్టించుకోలేదని, మనల్ని ఎవరు ఎరగలేదని, మన పరిస్థితులు ఎవరికీ తెలియదని, మనం ఒక్కళ్ళే కష్టాన్ని అనుభవిస్తున్నామని, దేవుడు కూడా మన పరిస్థితిని పట్టించుకోలేదని,
మనల్ని కృంగదీసే సాతాను పళ్ళను ఓడగొట్టే ఒక మాట, ప్రభువా నేను నీ దృష్టిలో ఉన్నాను, ప్రభువు తన వారిని ఎరుగును. ఈరోజు ఈ విషయాన్ని కనుక నువ్వు ఖచ్చితంగా నీ హృదయంలో తీర్మానించుకుంటే నువ్వు ఎప్పుడు కూడా దేవుని జ్ఞాపకాల్లో ఉన్నావన్నది నీకు గుర్తుంటుంది. ఎప్పుడు కూడా దేవుడు నిన్ను గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు కాదు, తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునుపే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసినప్పుడు మీరు 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2:19 ఒకసారి చదవండి. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అననదియు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. ఈ స్థిరమైన పునాది నిలకడగా ఉంది. అయితే ప్రభు నామమును ఒప్పుకుని వాడు దుర్నీతి నుండి తొలగిపోతాడు. ప్రభు తన వారిని ఎరుగును అన్న సత్యాన్ని అర్థం చేసుకున్న పిదప, ప్రభు నన్ను ఎరిగి ఉంటే నా జీవితంలో ఒక కార్యాన్ని ఆయన ఎదురు చూస్తున్నాడు. అదేంటి అంటే, నేను ప్రభు నన్ను ఎరిగి ఉంటే నేను దుర్నీతి నుండి తొలగిపోతాను, అన్యాయం నుండి తొలగిపోతాను, అపవిత్రత నుండి తొలగిపోతాను. అందరూ ఈరోజు దేవుని వారు కారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట భయాన్ని, ఎంతగానో ఆందోళన కలిగించే ఒక మాట ఎవరికి అంటే, అవిశ్వాసముతో వేషధారణతో ప్రభువుని వెంబడించే వారికి మాత్రమే. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఈ మాట ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 23, 24, 25 బైబిల్ గ్రంథమున ప్రతి ఒక్కరూ ఈ యొక్క అధ్యాయాన్ని తెరవండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 23, 24, 25. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి, ఆయన చేసిన గొప్ప కార్యాలు చూసి ఆయన నామమందు విశ్వాసం ఉంచారు. ప్రభువా, నువ్వు గొప్ప కార్యాలు చేసావయ్యా, ఇంత గొప్ప దేవుడిని మేము ఎవరు ఎక్కడ చూడలేదు, నువ్వు ఎంత గొప్ప దేవుడువో, ఇన్ని అద్భుతాలు చేసావే అని చెప్పి ఆయన విశ్వాసం ఉంచారు. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు, హృదయమును ఎరిగినవాడు కనుక ఎవ్వరు కూడా మనుష్యుని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వ అక్కరలేదు. అంటే అందరూ ఆయన విశ్వాసం ఉంచారంట, ఆయన దగ్గరకు వచ్చారంట. ఆయన మాత్రం వారిని చేర్చుకోలేదంటే. ఎందుకు చేర్చుకోలేదంటే, వారికి ఆయన అంతరంగము, వారి దృష్టిలో, దేవుని దృష్టిలో వారి అంతరంగము సరిగా లేదు. మనం 24 చూసినప్పుడు, యేసు అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. నువ్వు అద్భుతాన్ని బట్టి ప్రభు దగ్గరకు వస్తే, ఆయన గొప్ప కార్యాలు చేశాడని ప్రభు దగ్గరకు వస్తే ఆయన నిన్ను చేర్చుకోడు. నిన్ను దేవుడు ఎప్పుడు చేర్చుకుంటాడంటే, నీవు నీలో పాపివని గుర్తించి, నీ పాపాలకు క్షమాపణ అవసరమని గుర్తించి ఆయనను రక్షకుడుగా అంగీకరిస్తేనే నిన్ను ఆయన చేర్చుకుంటాడు. ఆయన కూడా తన్ను నీవశము చేసుకుంటాడంట. ఎంత గొప్ప దేవుడో! అందువల్ల ఎవరిని గురించి ఆయనకి సాక్ష్యం ఇస్తే ఆయన ఆ సాక్ష్యాన్ని తెలుసుకునే దేవుడు ఆయన కాడు. ఆయన నిన్ను ఎరిగినవాడు, అంటే నీ హృదయాన్ని ఎరిగినవాడు, నీ లోపల జీవితాన్ని ఎరిగినవాడు, నీ మనస్సును ఎరిగినవాడు. ఈరోజు చాలామంది నేను ప్రభు బిడ్డని అని చెప్పుకుంటున్నారు, చాలామంది మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్నారు. అయితే ప్రభువు అందరినీ ఎరిగి లేడు, ఆయన తన వారిని ఎరిగి ఉన్నాడు. తనవారు ఎవరు అంటే, ఎవరైతే తమ అనుదిన జీవితంలో పరిశుద్ధంగా బ్రతకాలని, నీతిగా బ్రతకాలని. మనం ఇందాకేం చూసాము, ప్రభు నామమును ఒప్పుకునే ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోతాడు. ఈరోజు మరి ఏ గాలికి ఆ తెరచాప ఎత్తేవారిని దేవుడు తనవారు, తన బిడ్డలు అని ఆయన చెప్పుకోడు. నీవు అన్యాయము నుండి తొలగిపోతున్నావా, అక్రమము నుండి తొలగిపోతున్నావా, అపవిత్రత నుండి తొలగిపోతున్నావా, ప్రభువుకి ఇష్టం లేని కార్యాల నుంచి నువ్వు తొలగిపోతున్నావా?
మనకందరికీ తెలిసిన విషయము, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము 2, 3 వచనాలు మనం చూసినప్పుడు, దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గములో నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఈరోజు నా ప్రియ సొత్తైన సంగమా, నువ్వు దేవుని నామాన్ని ఒప్పుకుంటే, ఆయన రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తే, ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తే, నీ సాక్ష్యాన్ని ఎలాగ నువ్వు కాపాడుకుంటున్నావు? ఎన్ని స్థలాల్లో ఆయన కూర్చోకూడదు అని చెప్పిన స్థలాలు, ఎక్కడికి ఆయన వెళ్ళకూడదని చెప్పిన స్థలాలు, ఈ సంపాదన వద్దు, లేక ఈ స్నేహం వద్దు, ఈ సహవాసం వద్దు, నేను ప్రభువు బిడ్డని అని ఎన్నిసార్లు నీ చేతులు కడుక్కున్నావు? బైబిల్ గ్రంథం చక్కగా చెప్తూ ఉంది. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి ఎంతోమంది ఆయన అద్భుతాలు చూసి ఆయన దగ్గరకు వస్తే ఆయన వారిని చేర్చుకోలేదంట. ఆయనకు గుంపు కాదు ఆయనకు అవసరం, ఆయనను రక్షకుడుగా అంగీకరించేవారు ఆయనకు కావాలి. ఈరోజు స్వస్థత కూడికలంటే, ప్రవచనాలంటే, అద్భుతాలు జరుగుతున్నాయంటే కుప్పలుగా మనుషులు వస్తారు. అయితే వారిలో ఎంతమంది యేసును తన రక్షకుడుగా అంగీకరించేవారు అంటే ఒకరు కూడా చేయెత్తరు. ఈరోజు వాళ్ళ పరిస్థితి వదిలేయండి. మీరు కుటుంబంలో మిమ్మల్ని దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు, కానీ మీరు దేవుణ్ణి ఎలాగ ఎరిగారు? ఆయన అద్భుతాలు చేస్తాడని ఎరిగారా? ఆయన మేళ్ళు చేస్తాడని ఎరిగారా? ఆయన మిమ్మల్ని ఏ బాధ కష్టం రానియకుండా కాపాడుకుంటాడని ఎరిగారా? అయితే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు. దేవుడికి ఎవరు కావాలంటే ఆయనను రక్షకుడుగా, దేవుడుగా, విమోచకుడుగా ఆయనను అంగీకరించేవారు ఆయనకు కావాలి. ఈరోజు నీ ప్రభువుని నీ హృదయంలో ఏమని సేవిస్తూ ఉన్నావు? ఆయన నీ జీవితంలో సమస్త మేలులు ఇస్తాడు, అది తర్వాత విషయం. కానీ ప్రభు అందరి హృదయములను ఎరిగినవాడు. అక్కడ ఒక మాట మనం చూసినప్పుడు 24లో, మొదటిసారి యోహాను సువార్త 2:24లో, యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఈరోజు నా ప్రియ సొత్తైన దేవుని ప్రజలారా, ఈ విషయాన్ని కొంచెం మీ హృదయంతో అర్థం చేసుకోండి. ప్రభు తన వారిని ఎరుగును అనగా, ఒకసారి నిన్ను చేర్చుకొని మళ్ళా నిన్ను వదిలేసి, మళ్ళా నిన్ను చేర్చుకొని మళ్ళా నిన్ను వదిలేసే దేవుడు ఆయన కారు. ఆయన హృదయము ఎలాంటిది అంటే, తన వారెవరో ఆయనకు తెలుసు, తన సొత్తు ఎవరో ఆయనకు తెలుసు, తన రాజ్యములో తనతో ఉండడానికి అర్హులెవరో ఆయనకు తెలుసు, తన వంటి మనస్సును ఎంతమంది కలిగి ఉన్నారో ఆయనకు తెలుసు, ఎవరికి తనతో కూడా పరలోక రాజ్యంలో స్థానం ఇవ్వాలో ఆయనకు తెలుసు. అందువల్లనే ప్రభు ఆ యొక్క మత్తయి సువార్త 7:21-22లో కూడా ఒక ప్రమాదకరమైన మాటను ప్రభు బయలుపరిచారు. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడును, మత్తయి సువార్త 7:21లో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ, పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఇదండి చిత్తం ఏంటి? పరలోకమందున తండ్రి చిత్తం ఏంటి అంటే, ఆయన తన కుమారుణ్ణి ఈ లోకంలో రక్షకుడుగా పంపించాడు, విమోచకుడుగా పంపించాడు, సర్వాధికారిగా పంపించాడు. తండ్రి చిత్తము కుమారుని ద్వారా నిత్యత్వంలోకి ప్రవేశించడం తండ్రి చిత్తం. తన కుమారుని ద్వారా నిన్ను పైకి లేపడం తండ్రి చిత్తం. నిన్ను పరిశుద్ధముగా భూమి మీద కాపాడడం తండ్రి చిత్తం. ఇవన్నీ లేకుండా ఈ దినాలు బయట మనం పరిస్థితులు చూసినప్పుడు ఎంతో భయంకరమైన పరిస్థితులు బయట కనబడుతూ ఉన్నాయి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు దేన్ని విత్తుతున్నావో దాన్నే కోస్తావు. శరీరమును బట్టి విత్తువాడు క్షయమనే పంట కోస్తాడు, ఆత్మను బట్టి విత్తువాడు అక్షయమనే పంటను కోస్తాడు. దీని గురించి గలతీయులకు పత్రిక రాస్తూ పౌలు 6వ అధ్యాయంలో ఈ మాటను చెప్పాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6:7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో, మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోయును, ఆ పంటనే కోస్తాడు. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు, తన శరీర కోరికలు,
శరీరానుసారమైన అవసరతలు, శరీరానుసారమైన మనస్సు, శరీరానుసారమైన అభివృద్ధిని, శరీరానుసారమైన విధానాల బట్టి వాళ్ళు విత్తుతూ ఉంటే దాన్ని బట్టి వాడు క్షయం అనే పంటను కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. నిత్య జీవమనే పంటను కోస్తాడు. నిత్య జీవమనే పంట. ఈరోజు ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. అసలు ప్రభువు అంటే అర్థం ఏంటంటే ఆయనను నీ జీవితానికి అన్ని విషయాల్లో తలగా ఉంచుకోవడమే ప్రభువు అంటే ఇంకా ఆయనకి మించి వేరే మాట నీకు లేదు. ఆయన ప్రభువుని పిలిస్తే ఆయనకి మించి నీకు ఒక వేరే తీర్మానం లేదు. ఆయన ప్రభువు అని పిలిస్తే ఆయన తప్ప వేరే దిక్కు నీకు లేదు. ప్రభువు అంటే ఆయన తప్ప ఇక నీకు వేరే ఏ పరిస్థితి కూడా లేదు. ఆయన ప్రభువుని పిలిచిన తర్వాత ఆయన మాటే నీకు ఇంకంతే. ప్రభువుని ఆయన పిలిచేసి ఆయనకు లోబడకుండా, ప్రభువా అని ఆయన పిలిచేసి ఆయన చెప్పిన మాటల ప్రకారం నడుచుకోకుండా ఉంటే ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం. మీరు ఒకసారి ఆ మాటను కూడా చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనాన్ని. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. అంటే ఈ భూమి మీద ప్రభువుని ఎవరైతే తన సొంత కార్యాల కొరకు వాడుకుంటున్నారో వారందరికీ మిగిలేది ఏంటంటే క్షయం అనే పంట. నువ్వు అడిగావు కాబట్టి ఈ లోక సంబంధమైన అన్ని మేలులు నీకు ఇస్తాడు. కానీ నువ్వు ఏం కోల్పోతావంటే నిత్య రాజ్యాన్ని కోల్పోతావు. ఈరోజు ప్రభు నీలో ఏం ఎదురు చూస్తున్నాడో తెలుసా? నీవు ప్రభువు నామమును ఒప్పుకునేవాడవైతే, ఆయన ప్రభువు అన్ను అంగీకరించేవాడవైతే, నువ్వు చెడును విడిచిపెట్టినప్పుడే ఆయనను నువ్వు ప్రభువుగా కలిగి ఉన్నావు. దేవుడికి ఎందుకు అంత కోపం తెలుసా? ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని దేవుడు ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పాడు తెలుసా? వాళ్ళు నోటితో ప్రభు అని పిలిచారు, వారి హృదయంలో ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించుకోలేదు. వారు తమ హృదయంలో ఆయన సర్వాధికారానికి లోబడలేదు. నా ప్రియ సంగమా, ఆది సంఘం ఆయనను ప్రభువును ఒప్పుకున్నారు. ప్రాణాలు పెట్టేంత వరకు కూడా ఆయనను వారు ప్రభువుగానే కలిగి ఉన్నారు. ఈరోజు ఈ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనాన్ని కూడా దయచేసి చదవండి. లూకాసు వార్త 6:46. నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక. లూకాసు వార్త 6:46. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. నేను చెప్పు మాట 46 మాత్రం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటే దండగా అని అర్థం. ఒకసారి ఆయన నువ్వు ప్రభు అని పిలిచేక ముందు నువ్వు ఆయన చెప్పిన మాటల ప్రకారం జీవిస్తున్నావా? ప్రభు ఆయన్ని పిలిచేక ముందు నువ్వు ఆయన చెప్పిన మాటల ప్రకారం నువ్వు చేయకుండా ఆయన ప్రభువా ప్రభు అని పిలిచడం ఎందుకు అంటే దండగా అని అర్థం. ఈరోజు ఒకసారి నువ్వు ఆలోచించు. ఆయన ప్రభువా అని నువ్వు పిలవక ముందు ఆయన నువ్వు ప్రభువుగా నీ హృదయంలో కలిగి ఉన్నావా? స్నేహితుడు చెప్తే చేస్తావు, బంధువులు చెప్తే చేస్తావు, ఇరుగు పొరుగు వారు చెప్తే చేస్తావు. వాళ్ళ మనస్సు కష్టపెట్టకూడదని దేవుని మనస్సును ఎంతైనా కష్టపెట్టిస్తావు. నువ్వెందుకు ఆయన ప్రభువుని పిలవడం? అది ఒక పెద్ద దండగా. నీ జీవితంలో అందరూ నిన్ను విడిచి వెళ్ళినా పర్వాలేదు, ప్రభువు నిన్ను విడిచి వెళ్ళిపోతే నీ జీవితం ఎంత దుర్గతి పాలవుతుందో ఊహించలేవు బిడ్డ, ఊహించలేవు. ఈరోజు ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. మీరు ఈ వాక్యం తర్వాత ఒక తీర్మానం చేయండి. ప్రభు యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. ఆ పునాది ముద్ర ఏంటంటే ప్రభు తన వారిని ఎరిగి ఉన్నాడు. ఆయన ప్రభు తనకు లోబడే వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. తన మాట వినేవారిని ఆయన ఎరిగి ఉన్నాడు. తన చిత్తం చేసేవారిని ఆయన ఎరిగి ఉన్నాడు. తనకిష్టం వచ్చిన మార్గంలో వెళ్ళేవారిని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. లోబడని వారిని ఆయన ఎరిగి ఉన్నాడు.
తిరుగుబాటు చేస్తున్న వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. ఒంటరిగా రహస్యముగా నీ జీవితంలో నీ మనసుకు వచ్చిన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావే, నిన్ను దేవుడు ఎరిగి ఉన్నాడు. ఒకరోజు న్యాయ తీర్పులోనికి నువ్వు వస్తావు. ఒకరోజు న్యాయ తీర్పులోకి నువ్వు వస్తావు. ఆయనకు లోబడకుండా ఆయన నువ్వు ప్రభువా అని పిలుస్తుంటే ఆయన రెండు చెవులు మూసుకుంటున్నాడు. నన్ను పిలవద్దు, ప్రభువా అని పిలవద్దు, ఇంకేమన్నా పిలువు. సంగమా, నీ జీవితంలో ఈరోజు ప్రభు నామాన్ని గనక నువ్వు ఒప్పుకుంటే చెడు నుండి నువ్వు తొలుగు. ఇంకొక విషయం, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి, మీలోనున్న నిరీక్షణను గుర్చి, మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి, మిమ్మల్ని కారణమడిగే ప్రతి వానికి సాత్వికముతోను సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ఎంత గొప్ప మాట! మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా డెడికేట్ చేసుకోండి, ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. అప్పుడు మీరు తిరగబడరు. మిమ్మల్ని ఎవరు దేని గురించి అడిగినా మీ జవాబు ఎలాగుంటుందంటే సాత్వికంగా ఉంటుంది, మర్యాదగా ఉంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది, ఎదుటివారు మెచ్చేటట్టు ఉంటుంది. ఎందుకంటే నువ్వు ప్రభువుగా ఆయనను ఎక్కడ ప్రతిష్ఠించుకున్నావు? నీ హృదయమందు ప్రతిష్ఠించుకున్నావు. నీ హృదయములో ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించుకోకుండా నీ జీవితంలో నువ్వు సిలువే వేసుకున్నా ఇక ఏమి ఇది బైబిల్ ఎత్తుకుని ఇంకా బాప్తిష్వం ద్వారా ఇది ఎట్లను ప్రభుని చూపించిన వ్యర్థమే. నీ హృదయములో, బైబిల్ గ్రంథములో, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ప్రతిష్ఠించుకోవడం అంటే అర్థం ఏంటి? ఈ హాల్ని మనం మందిరంగా ప్రతిష్ఠ చేసాం, డెడికేట్ చేసాం. ఇది ఎల్లకాలము ఇది దేనికి? మందిరమే. మనము ప్రభు యొక్క సన్నిధిలో కొన్ని వస్తువులు కొన్నాం, వాటి కొరకు ప్రేయర్ చేసాం. ఏమని? ఈ వస్తువులు ప్రభు యొక్క సేవ కొరకు అని ప్రతిష్ఠ చేసాం. ఆ మధ్యలో ఒక ఆయన, సార్ మేము తోటలో, అది అన్యుడు ఆయన, తోటలో ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవాలి, మీ బాక్సులు నాకు ఇవ్వండి అన్నాడు. మన బాక్సులు ఎట్టిస్తాం? అవి దేని కొరకు ప్రతిష్ఠ చేయబడ్డాయి? దేవుని పని కొరకు ప్రతిష్ఠ చేయబడ్డాయి. ఈ మందిరం దేని కొరకు ప్రతిష్ఠ చేయబడింది? దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడింది. నీ పిల్లల్ని తీసుకొచ్చి సేవకని ప్రతిష్ఠ చేస్తావు. దేనికని? పిల్లలు సేవకే, ఇంక వాళ్ళ మీద వేరే ఆలోచన నీకు ఉండకూడదు. అప్పుడు మన హృదయంలో ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠ చేస్తే అది ఇక ప్రభువుకే తప్ప నీ హృదయము ఇక ఎవ్వరికీ సొంతము కాదు. ఈరోజు సహోదరుడా, సహోదరి, ప్రభు త్వరగా రాబోతున్నాడు. నీ హృదయమందు యేసును ప్రభువుగా ప్రతిష్ఠించుకో. ఆయన వాడుకోవాలన్న ఆలోచన, ఆయన ద్వారా బాగుపడాలన్న తలంపు మనకు మంచిదే. కానీ ప్రభువుగా ప్రతిష్ఠించుకోకపోతే నువ్వు దుర్నీతి నుండి తొలగలేవు. దాని ద్వారా ఎంతో ఆదాయం నీకు పోవచ్చు, ఎంతో నష్టం నీకు రావచ్చు, ఎంతోమంది మనుషులు కూడా నీ జీవితంలో లాస్ అవ్వచ్చు. కానీ చెడు అంటే దూరంగా ఉంటావు. వాళ్ళు నీ మీద వేరు భావంతో ప్రవర్తించినా పర్వాలేదు. ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడు చెడుకు దూరంగా వెళ్ళిపోతాడు. ఎంత దూరంగా వెళుతున్నావు? ఎంత దూరంగా వెళితే దేవునికి అంత దగ్గరగా నువ్వు రాగలవు. ఈ విషయంలో నేను మీ చెవులకు ఈ మాట మరొకసారి కూడా జ్ఞాపకంగా వేస్తున్నాను. ప్రభువు తన స్వాస్థ్యమును ఎరుగును. మీరు ఈ మాటను 1 పేతురు రాసిన పత్రికలో ఒకసారి, 2వ పేతురు రాసిన పత్రికలో ఒక మాట, 2వ అధ్యాయము 8వ వచనాన్ని 7, 8 దయచేసి చదవండి. దుర్మార్గులు, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7, 8.
దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించాడు. ఆ నీతిమంతుడు వారి మధ్యన మధ్యలో కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములలో చూడండి, అక్కడ వారి అక్రమమైన క్రియల విషయమై దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడు. ఎవరంటే ఇతను నీతిమంతుడైన లోతు. ఇతను ఉండింది కాపురం ఎక్కడ? సొదొమ గొమొర్రా, భయంకరమైన పాపముతో నిండుకున్న పట్టణం. ఆ దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును దేవుడు తప్పించాడు. లోతుని దేవుడు ఎందుకు తప్పించాడని కొన్ని వేల సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. లోతు భార్య తప్పించబడలేదు, లోతు కూతుర్లు తప్పించబడలేదు, లోతు కొడుకులు తప్పించబడలేదు. లోతును దేవుడు తప్పించడానికి కారణం ఏంటంటే నీతిగల తన మనస్సు నొప్పించుకుంటూ వచ్చాడు. ఈరోజు నీ మనస్సు ఎలాగుంది? చివుక్కుమంటుందా? నీ మనస్సు బాధపడుతుందా? నీ మనస్సు దేవుని మనస్సుగా నీ మనస్సు నువ్వు కలిగి ఉన్నావా? ఎన్నిసార్లు ఎన్నిటికీ నువ్వు దూరం అయిపోయావు? ఈరోజు కరోనా వైరస్ వచ్చేసింది అంటే ప్రజలు చేతులు ఇచ్చుకోవడం లేదు, దగ్గరికి రావడం లేదు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. మంచిదే, కానీ ఒకవేళ అది వచ్చి సచ్చినా దేవుని ప్రజలారా, మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. ఏంటో తెలుసా? సోషల్ డిస్టెన్స్ నువ్వు చేయాల్సింది పాపానికి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నీ చేతులను శుభ్రంగా, అపవిత్రమైన కార్యాలు నీ చేతికి తగలకుండా, శానిటైజర్ కంటే పవర్ఫుల్ ఏంటంటే క్రీస్తు రక్తం. హల్లెలూయా. మీరు చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట 52:11 దయచేసి చదవండి. యెషయా గ్రంథము 52:11. పోవుడి అచ్చటి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి. పోవుడి అచ్చటి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి. యెషయా గ్రంథం 52:11 ఎంత గొప్ప మాట! పోవుడి అచ్చటి నుండి వెళ్ళుడి, అపవిత్రమైనది ఏది ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోండి. యెహోవా సేవోపకరణములు మోయువారులారా, దేవుని సేవోపకరణాల్ని మోయువారులారా, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనుడి. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. ఈరోజు నీవు నేను చేయవలసింది ఏంటంటే ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతికి దూరంగా పారిపోవాలి. ఎందుకంటే పునాది స్థిరంగా ఉంది. బిడ్డ, ఈ లోకాలు కదిలినా క్రీస్తు పునాది అట్లే ఉంటుంది. దాని మీద నీ జీవితాన్ని కట్టుకుంటే నీవు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఎక్కడ కూడా రాజీ పడిపోబాక, ఎక్కడ కూడా కలిసిపోబాక, ఎక్కడ కూడా ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు కలుషితం అయిపోబాక. నువ్వు యెహోవా సేవోపకరణాలని మోసేవాడు. నీ భుజం మోస్తుంది, నీ చేతులు మోస్తున్నాయి, నీ కాళ్ళు పరిగెడుతున్నాయి. నీ శరీరం ఏంటి అంటే దేవుని సేవోపకరణాలను మోస్తూ ఉన్నావు నీవు. మీరు దీన్ని ఎంతగానో అర్థం చేసుకోవచ్చు. నీ శరీరం దేవుని సేవ ఉపకరణాలను మోసే ఒక బల్ల దేవునికి. సోదరుడా, సోదరి, ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన అవయవాలను దేవుని సేవ కొరకు నువ్వు వాడుతున్నావా? నీకు ఇచ్చిన అవయవాలు దేవుని సేవ కొరకు వాడబడేటట్లు నిత్యము వాటిని పవిత్రపరుచుకుంటున్నావా? యెషయా గ్రంథం 1:15 కూడా ఒక చక్కని మాట పరిశుద్ధ గ్రంథంలో ప్రభు రాయించి పెట్టారు. యెషయా గ్రంథము 1:15. మీరు మీ చేతులు చాచినప్పుడు, నేను చెప్తున్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని కూడా తెరిచి ఉంచండి. మేము వాక్యం చెప్తూ ఉండగా మీరు కూడా గృహాల్లో దేవుని మాట తెరిచి చూడండి, చదవండి. మీరు మీ చేతులు చాపునప్పుడు, మిమ్మల్ని నేను చూడకుండా కన్నులు కప్పుకొందును, నా కన్నులు నేను మూసేసుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసినను, మీరు ప్రార్థన చేసినారా, నేను వినను, నీ చెవులు మూసేసుకుంటా. మీ చేతులు
మీరు చేతులు చాపినప్పుడు నా కళ్ళు మూసేసుకుంటాను, మీరు ప్రార్థన చేస్తే నా చెవులు మూసేసుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ చెడు క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి. కీడు చేయటం మానండి, మేలు చేయ నేర్చుకోండి అంటున్నాడు. అక్కడ పోవుడి అచ్చటి నుండి వెళ్ళుడి అన్నారు. ఇక్కడ మీ చేతులను, ఆ మాట చదవండి 15, మీ చేతులను కడుగుకొనుడి, మిమ్మల్ని మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకొనుడి, మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, వాటిని తొలగించండి. కీడు చేయటం మానుడి, కీడు చేయటం మానండి, మేలు చేయ నేర్చుకొనుడి, మేలు చేయ నేర్చుకోండి. అక్కడ ఒక మాట నేను మీకు చదివి వినిపిస్తాను. 16లో మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. దేవుని మాట ఏంటంటే మిమ్మును కడుగుకొనుడి, మిమ్మును శుద్ధి చేసుకోండి. దేవుని సంగమా, ఈరోజు మన మాటల్ని అలాగే మనం ధ్యానం చేస్తూ ఉండగా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక, మొదటి తిమోతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మొదటి తిమోతి 2:8. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, వాదములు లేనివారై, అనుమానాలు లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని పురుషులను నేను కోరుతున్నాను. పురుషులకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీకు కోపము ఉండకు. తమిళ్లో కూడా 1 తిమోతి 2:8. ஒருவன் நியாய பிரமாணத்தை, మొదటి తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం. அன்றியும் புருஷர்கள் கோபமும் தர்க்கமும் இல்லாமல், புருஷர்கள் கோபமும் தர்க்கமும் இல்லாதவர்களாக பரிசுத்தமான கைகளை உயர்த்தி எல்லா இடங்களிலேயும் ஜெபம் பண்ண வேண்டும் என்று விரும்புகிறேன். పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి, అక్కడ ఒక మాట రాయబడి ఉందండి, ప్రతి స్థలమందును. ఏ స్థలమందును? దేవుడు నిన్ను పెట్టే ప్రతి స్థలములో నీకు టెన్షన్ పుట్టించే వాళ్ళు ఉంటారు, నీకు రోషం పుట్టించే వాళ్ళు ఉంటారు, నిన్ను గిల్లు వదిలే వాళ్ళు ఉంటారు, నీ శాంతాన్ని పరిశీలించే వాళ్ళు. ప్రతి స్థలమందు పురుషులు కోపము లేనివారుగా, వాగ్వాదము లేనివారుగా పవిత్రమైన చేతులెత్తి వారు ప్రార్థన చేయాలి. సోదరుడా, సోదరి, ఈరోజు నేను నీతో ఒకటే చెప్తున్నాను, ప్రభు తన వారిని ఎరిగి ఉన్నాడు. క్రైస్తవ లోకం ఈరోజు ఎన్నో లక్షల్లో కోట్లలో గుంపులుగా ఉండవచ్చు, ఉండని, కానీ ప్రభు అందులో తన వారిని ఎరిగి ఉన్నాడు. ఈరోజు నీ మనస్సు మీద నువ్వు చేయి పెట్టుకుని నువ్వు ఒక తీర్మానం చేయగలవా? నేను ప్రభు దాననేనా? నేను ప్రభు వాడనేనా? ప్రభు నన్ను ఎరిగి ఉన్నట్టు నేను జీవిస్తున్నానా? ప్రభు నన్ను చేర్చుకునేటట్లు నా జీవితాన్ని ఏనాటికి ఆనాడు పరిశుద్ధపరచుకుంటున్నానా? పాపాన్ని కూర్చుకుంటున్నానా? పాపము నుంచి బయటికి నేను వస్తూ ఉన్నానా? నీ లెక్క పరలోక రాజ్యంలో పెరుగుతూ ఉందా, తరుగుతూ ఉందా? ఈ భూమి మీద నీ జీవితం ముగించినప్పుడు నిన్ను దేవుడు తన రాజ్యంలో చేర్చుకున్నట్లు నువ్వు దేవుని దానవుగా, దేవుని వాడవుగా నువ్వు బ్రతుకుతున్నావా? సహోదరులకైతే ప్రభు ఒక మాట రాయించారు, అదే మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2:9. మరియు స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనకుండా దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత, మంచి క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను.
స్త్రీలకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా మిమ్మల్ని మీరు మంచి పనుల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. మీ శరీరం దేవుని సేవోపకరణాలను మోసే ఒక పల్లకి. సహోదరి సహోదరులైతే కోపము, వాగ్వాదాలు లేనివారుగా పవిత్రమైన చేతులు, ప్రతి స్థలమందు వారు దేవుని సన్నిధిలో చేతులు ఎత్తగలగాలి. దుర్నీతి నుండి తొలగిపోవాలి, లంచాల నుండి తొలగిపోవాలి, అన్యాయాల నుండి తొలగిపోవాలి. కానీ స్త్రీలైతేనో అణుకువ కలిగి ఉండాలి, మంచి బుద్ధి కలిగి ఉండాలి, తగుమాత్రపు వస్త్రాలను ధరించాలి. జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, మిగుల వెలగల వస్త్రములతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, జడలతోనైనను. ఈరోజు ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తూ ఉన్నాయి అంటే, నీ జీవితంలో ఇవన్నీ నీకు కావాలి అని నువ్వు కోరుకొని ఎన్నో అన్యాయమైన అడుగులు వేసే కుటుంబాలు ఈనాడు లేకపోలేదు. నా భార్య కోరుకున్నది నా భార్యకి తెచ్చివ్వాలని భర్త తప్పుటడుగులు వేసే భర్తలు కూడా లేకపోలేదు. ఒక కుటుంబ స్త్రీవిగా నువ్వు ఏమి నేర్చుకోవాలి అంటే సింప్లిసిటీ నేర్చుకోవాలి. సింప్లిసిటీ. నీకు వస్త్రము అవసరం, అది కూడా తగుమాత్రపు వస్త్రం. నీ జీవితంలో ఇక నువ్వు దేన్ని కోరుకుంటూ ఉన్నా అది నీ జీవితాన్ని దేవుని నుండి దూరం చేస్తుందని తప్పకుండా ఆలోచించు. బంగారు నగలు దేనికి అలంకరించుకుంటున్నావు? నిన్న అనేకులు డబ్బుండే వాళ్ళని అనుకోవాలి. బంగారు నగల చేత నిన్ను ఎందుకు అలంకరించుకుంటున్నావు? అందంగా కనబడాలని. ముత్యాలతో ఎందుకు అలంకరించుకుంటున్నావు? జడలతో ఎందుకు అలంకరించుకుంటున్నావు? బైబిల్ ఏం చెప్తుంది? దైవ భక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలవైతే దానికి తగినట్టు నీ జీవితాన్ని చేసుకో. క్రైస్తవురాలవు ఈరోజు ఏమి నేర్చుకోవాలంటే, నువ్వు ప్రభువు నామాన్ని ఒప్పుకొని ఆయన ప్రభువు అని నువ్వు అంగీకరిస్తే, ఆయన ఏది వద్దంటున్నాడో ఈరోజే దాన్ని తీసేయి. ఆయన ఏది కాదంటున్నాడో ఈరోజే దాని నుంచి బయటికి రా. నువ్వు మనుషులను తృప్తిపరిచేదానవగా, మనుషులను తృప్తిపరిచేవాడవగా నీ ఉంటే, ఒకరోజు ఆయన ప్రభువా నువ్వు పిలిచినా ఆయన రెండు చెవులు మూసుకుంటాడు. నువ్వు చేతులెత్తితే కళ్ళు మూసుకుంటాడు. ఈరోజు ఎంత ఘోరం! నువ్వు చేతులు ఎత్తినప్పుడు ఆయన కళ్ళు మూసుకునేస్తే, నువ్వు ప్రభువా అని పిలిస్తే చెవులు మూసుకునేస్తే దిక్కెవరిక? అందువలనే ప్రభు చెప్పారు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడు చెడు నుండి తొలగిపోవాలి. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నేను మీతో ఒకటే చెప్తున్నాను, దినాలు బాగలేదు. భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు ఉంది. ప్రపంచ దేశాలు ఎలాగున్నాయి అంటే, అన్నిటికంటే మహాభయంకరమైన యుద్ధం వైరస్ యుద్ధం. వైరస్ యుద్ధం అంటే ఆ దాడి మహాభయంకరమైనది. అంటే వైరస్ చేత మనుషుల్ని చంపడం. భూమి మీద, ప్రపంచం మీద ఉన్న మొత్తం ప్రజలను 3 రోజుల్లో చంపేయచ్చంట వైరస్ యుద్ధం చేత. మనిషి ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడో చూడండి. ఈరోజు ప్రభు యొక్క పాద సన్నిధిలో దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను, అది కాదు మన భారం. నీవు పరిశుద్ధపరచుకుంటున్నావా? నీ సంపాదనే ధ్యేయంగా అన్యాయాన్ని నువ్వు కూర్చుకున్నది అది ఎవరి వశం అవుతుంది? నిస్వార్థంగా బ్రతుకు, నిజాయితీగా బ్రతుకు, పవిత్రంగా బ్రతుకు. ప్రభు నేను తన రాజ్యంలో చేర్చుకుంటారు. నీ చేతులను దేనికి వాడుతున్నావు? నీ కాళ్ళను దేనికి వాడుతున్నావు? నీ నోరును దేనికి వాడుతున్నావు? జాగ్రత్త. ఎలాగో టాలెంట్గా మాట్లాడేసి వాడిని మోసం చేసేసాను అనుకుంటున్నావు, ఒకరోజు నువ్వు మోసపోతావు. ఈరోజు నీ అవయవములు దుర్నీతికి సాధనాలుగా ఉండకూడదు, నీతికి సాధనాలుగా ఉండాలని ప్రభు చెప్పాడు. ఆ మాటను చెప్పి నేను అలాగే 2వ అంశంలో కూడా వెళ్తాను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం వైపు మీ గమనాన్ని ఉంచండి. 6వ అధ్యాయము 12-13 దయచేసి చదవండి.
రోమర్ ఎలుదిన నిరుబం 6వ అధికారం 12-13. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపాన్ని ఏలనీయబాకండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా దుర్నీతికి సాధనాలుగా పాపమునకు అప్పగింపకుడి. పాపానికి అప్పగించుకోబాకండి. అయితే మీ అవయవములు దుర్నీతికి సాధనాలుగా పాపానికి అప్పగించుకోబాకండి. అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. నువ్వు ప్రభునామాన్ని ఒప్పుకుంటే నువ్వు దుర్నీతి నుండి తొలగే తీరాలి. నువ్వు ప్రభునామాన్ని ఒప్పుకుంటే చెడుకు తొలగే తీరాలి. ప్రభునామాన్ని ఒప్పుకుంటే దేవునికి విరోధమైన కార్యాలు తొలగే తీరాలి. అలాగ నువ్వు తొలగకపోతే నువ్వే దేవుని నుండి తొలగిపోయే స్థితికి వెళ్ళిపోతావు. సంగమా, ఈరోజు 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని దయచేసి చదవండి త్వరగా. వినువారికి చెరుపుటకే గాని మరి దేనికి కూడా పనికిరాని మాటల విషయమై వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం 16 అపవిత్రమైన వట్టి మాటలకు నువ్వు దూరంగా ఉండి. దేనికి దూరంగా ఉండాలి అంటే అపవిత్రమైన వట్టి మాటలకు. ఈరోజు నువ్వెవరితోనో మాట్లాడుతున్నావంటే ఆ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని ఆలోచించు. ఒక పెద్ద సేవకుడు ఒక మాట అన్నాడు, మీరు ఈ విషయాన్ని కొంచెం మీ మనసులో దీన్ని భద్రం చేసుకుంటే బాగుంటుంది. ఏంటంటే, చాడీలు చెప్పేవారి దగ్గర భక్తి ఉండదంట, చాడీలు వినేవారి దగ్గర శక్తి ఉండదంట. ఈరోజు నాకు ఈ మాట చాలా నచ్చింది. చాడీలు ఎవరైతే చెప్తుంటారో వాళ్ళ దగ్గర ఏముండదు, భక్తి ఉండదు. భక్తి ఉన్నవాడు ఎవ్వరిని గురించి ఏ చాడీ చెప్పడు. చాడీ చెప్పని వాడు ఎవరంటే భక్తిపరుడు. చాడీలు వింటాడే వాడి దగ్గర ఏముండదు, శక్తి ఉండదు. క్రైస్తవుడా, ఈరోజు చాడీలు నువ్వు చెప్తూ ఉంటే నీ దగ్గర భక్తి లేదు. చాడీలు కనుక నువ్వు వింటా ఉన్నావో నీ దగ్గర శక్తి ఉండదు. అపవిత్రమైన వట్టి మాటలకు ఏంగా ఉండు, దూరంగా ఉండు. దేనికి దూరంగా నువ్వు పరిగెత్తాలో తెలుసా? ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే అర్థవంతంగా మాట్లాడుతున్నాడా, అర్థహీనంగా మాట్లాడుతున్నాడా, ప్రయోజనకరంగా మాట్లాడుతున్నాడా, ప్రయోజనం లేకుండా మాట్లాడుతున్నాడా? ఈ మాటల వలన ఏమైనా ప్రయోజనం ఉందా? ఒకసారి ఆలోచించండి. ఒక పెద్ద గురువు దగ్గరికి ఒక శిష్యుడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నీ దగ్గర నేను ఒక విషయం చెప్దామని వచ్చానంటే ఆ గురువు అన్నాడంట, విషయం చెప్దూలే, ఆ విషయం నువ్వు చెప్పేక ముందు నేను ఒక 3 ప్రశ్నలు నీకు వేస్తాను, దానికి నువ్వు జవాబు చెబితే నువ్వు చెప్పే విషయం నేను వింటాను అన్నాడు. చెప్పయ్యా అంటే, నువ్వు చెప్పబోయే విషయము నువ్వు చూసావా అని అడిగాడంట. అయ్యా నేను చూడలేదు. మరి నువ్వు నాకు చెప్పబోయే విషయము చూడలేదు, ఆ విషయము నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్మడం లేదు. సరే, నువ్వు నాకు చెప్పబోతున్న విషయం వల్ల నీకు కానీ నాకు కానీ ఏమైనా ప్రయోజనం ఉందా అని అడిగాడంట. ఏమీ లేదయ్యా అన్నాడంట. అటైతే ఆ విషయం నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు సంఘము ఎక్కడ భక్తిహీనంగా మాట్లాడుతుందో తెలుసా? మీరు చూడండి, 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. అపవిత్రమైన వట్టి మాటలకు నువ్వు దూరంగా ఉండు. అట్టి మాటలాడు వారు, ఆ విధంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువగా భక్తిహీనులు, మీరు చాలా భక్తి లేని వాళ్ళగా అయిపోతారు. బిడ్డలారా, దేవుని మాట ఎంత శక్తివంతమైంది. మీరు ప్రసంగి రాసిన గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా దయచేసి చదవండి త్వరగా. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. సంఘము,
మనం దేవుణ్ణి నమ్ముకోకముందు మనం ఎలాగున్నామో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీ మాటలు కొలిచినట్టు, కొలత వేసినట్టు, అదుపులో ఉన్నట్టు ఉండాలి. దేవుడు ఆకాశమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాము. మన మాటలు కొద్దిగా, ఎంత కొద్దిగా అంటే అవసరము మేరకు మన మాటలు ఉండాలి. మనకు దేవుడిచ్చిన సమయం ఎంతో విలువైనది. సంగమా, ఈరోజు కొంతమంది అపవిత్రమైన వట్టి మాటలు కలిగి ఉంటారు. అట్టి వారికి నువ్వు దూరంగా ఉండు, వాళ్ళు ఎక్కువ భక్తిహీనులు అవుతారు. నువ్వు భక్తి పరుడు కావాలి అంటే మొట్టమొదట నీ నాలుకను నువ్వు స్వాధీనపరచుకోవాలి. నీ మాటలు కొద్దిగా మాట్లాడడం నేర్చుకో, మితంగా మాట్లాడడం నేర్చుకో, హద్దుల్లో మాట్లాడడం నేర్చుకో. అది నీ భక్తిని పెంచుకుంటూ వెళుతుంది. చాడీలు చెప్పే వారి దగ్గర భక్తి ఉండదు, చాడీలు వినేవారి దగ్గర శక్తి ఉండదని ఒక పెద్ద దేవుని సేవకుడు చెప్పాడు. నా ప్రియ సంగమా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు వేటికి దూరముగా ఉండాలని మొట్టమొదటి నేను హెచ్చరిస్తున్నానంటే అపవిత్రమైన వట్టి మాటలకు. ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు కూడా చాలాసార్లు చెప్పిన ఒక్క మాట మాత్రం చదివేసి అలాగే నేను ముందుకు వెళ్ళిపోతాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం దయచేసి చదవండి. కొలస్సీయర్ 3వ అధికారం 6వ వచనం. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటి నుండి విసర్జించుడి. ఈరోజు క్రైస్తవులు తమ నోటిని, ఎంతో మంది, నేను మీతో హెచ్చరికగా చెప్తూ ఉన్నాను, మీ నోటి భాష మారిందా? మీ నోటిలో అపవిత్రమైన పదాలను మానుకున్నారా? మీ నోరు యొక్క పవిత్రతను మీరు కాపాడుకున్నారా? లేకపోతే ఈరోజు యెషయా ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు అన్న విషయము యెషయాకు అర్థమైంది. సంగమా, ఎన్నో రోజులు నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. నీవు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు అన్న విషయాన్ని ఎరిగి ఉన్నావా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు అన్న విషయాన్ని ఎరిగి ఉన్నావా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు అన్న విషయాన్ని నువ్వు ఎరిగి ఉంటే నీ నోటి మాటలు పరిశుద్ధంగా ఉంటాయి. నీవు నీ భార్యతో మాట్లాడుతున్నప్పుడు, నీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు పనిచేస్తున్న స్థలంలో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన రావాలి, నా నోటి మాటలు పరిశుద్ధముగా ఉండాలి. అపవిత్రమైన నోటి మాటలు నా నోటిలో రానియకూడదు. బూతులు, అబద్ధాలు, అపవిత్రమైన మాటలు అవి ఎవరివంటే అవి సాతానువి. ఈరోజు కొంతమంది మాటల్లోనే అపవిత్రమైన పదాలు పలుకుతారు, మాటల్లోనే 2 అర్థాలు వచ్చే పదాలు పలుకుతారు. ఇది శాపం. సహోదరుడా, సహోదరి, నీ మాటల్లో దేవునికి పవిత్రత కనబడాలి. నీ మాటల్లో శుద్ధ మనస్సాక్షి దేవునికి కనబడాలి. యెషయా కన్నులెత్తి చూశాడు, ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, శరాపులు ఆయన ఆరాధిస్తున్నారు. ఈరోజు క్రైస్తవులమైన మనకు చిన్న సెన్స్, ఒక చిన్న గ్రహింపు ఏంటంటే, నేను అపవిత్రమైన వట్టి మాటలకు నేను దూరంగా ఉండాలి. లోకస్తులు అపవిత్రమైన మాటలు మాట్లాడుకుంటారు, వారికి దూరంగా మనం వెళ్ళిపోవాలి. ఆ మాటల్లో నువ్వు మాటలు కలిపి నువ్వు కూడా వారి మాటలతో కలిసిపోతే దేవుని మనసు ఎంత దుఃఖపడుతుంది. సంగమా, ఈరోజు ఇంతవరకు నువ్వు మాట్లాడిన మాటల్ని ఒకసారి నీ మనసులో గ్రహించుకో. యెషయా పశ్చాత్తాపడినట్టు నువ్వు పశ్చాత్తాపడు. నీకు ఎవరు చెప్పాల్సిన వెళ్ళలేదు, నువ్వే పశ్చాత్తాపడు. అయ్యో అయ్యో అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక నేను నశించిపోయాను, నాశనమైపోయాను, నాకు దిక్కెవరు లేరు ప్రభు, ఇంతవరకు నేను బతికింది బతుకు కాదు, నా మాటలు కాదు, నన్ను మన్నించవా అంటే బలిపీఠం మీద నుంచి నిప్పొచ్చి యెషయా పెదవుల్ని కాల్చిందంట. ఈరోజు బలిపీఠం మీద నుంచి పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీ దగ్గరకు వస్తుంది. దేవుని సన్నిధి నుండి దిగివచ్చే ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి
నీ పెదవుల్ని కాల్చుతును గాక, నీ పెదవుల్ని శుద్ధి చేయను గాక. ఇకనైనా నీ నోటి మాటలు బాగుపడును గాక, ఇకనైనా పరిశుద్ధమైన మాటలు నీ నోట్లో వచ్చును గాక. నీ హృదయంలో దేవుని పరిశుద్ధాత్మకు నువ్వు చోటిచ్చి, ప్రభు పరిశుద్ధాత్మ దేవా, ఒక మంచి మాటలు నా నోట నేను పలుకున్నట్లు నా పెదవులను ముట్టు అని కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆ మాటలేముంది ఈ మాటలేముందని నువ్వు గనక నీ మాటలకు గ్రహింపు లేకుండా నువ్వు ఉంటే, ఒకరోజు దేవుడు నిన్ను కాదనుకుంటాడు. నువ్వు ఇంతవరకు భక్తిహీనుడు అయింది చాలు, ఇంతవరకు నీ పెదవులతో పలికిన పదాలు చాలు, నేడే మారు మనసు పొందు. యెషయావలే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి నీ మాటల కొరకు పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరగమని ప్రభు పెట్ట మనం చేస్తున్నాను. రెండవ విషయాన్ని నేను చెప్తున్నాను చూడండి. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం దయచేసి చదవండి. కొరుకు పుండు పాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హుమైనైనను ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానం గతించినని చెప్పుచు సత్యం విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు, కొందరి యొక్క విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు. రెండవదిగా, నీవు తొలగిపోవలసినది దేని నుండి అంటే అబద్ధ బోధల నుండి నువ్వు తొలగిపోవాలి. సంగమా, ఈరోజు ఈ హుమైనైన్, ఫిలేత్ అనే వాళ్ళు ఎవరు అంటే అసలు పునరుద్ధానమే లేదు అని చెప్తున్నారు. ఈరోజు మనం ఆలోచించినప్పుడు నేను ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. మనము చనిపోక ముందు ప్రభు వస్తే మన శరీరం మహిమ శరీరంగా మారి దేవుని రాజ్యానికి వెళ్ళిపోతుంది. ఇద్దరు సజీవంగా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయారు, పరదేశంలోకి లేక దేవుడున్న స్థలంలోకి వెళ్ళారు. మొట్టమొదట హానోకు, అతడు 365 సంవత్సరాలు బ్రతికాడు. 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ బ్రతికాడు. ఎంత గొప్ప వ్యక్తి! అతన్ని దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడంట ఒకరోజు. ఇంకొక వ్యక్తి ఏలియా అలాగ నడుస్తూ ఉండగా, ఎలీషా ఇద్దరు నడుస్తూ ఉండగా సుడిగాలి వచ్చి ఎలీషాను సపరేట్ చేసి ఏలియాను సుడిగాలిలో దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఇద్దరు. వీళ్ళు ఎవరికి సాదృశ్యం అంటే, మనము సజీవముగా ఉండగానే ప్రభు వస్తే మనం కూడా ఏలియా వలె లేక హానోకు వలె మన దేహం దేవుని దగ్గరికి మహిమ దేహంగా మారి వెళ్ళిపోతుంది. బిడ్డలారా, వాళ్ళు అలాగే వెత్తబడ్డారు. కానీ మనకేం వాగ్దానమో తెలుసా? మన శరీరము ఒక్క రెప్పపాటులో మనం మార్పు పొందుతాం. ఈరోజు చాలా మంది పునరుద్ధానాన్ని నమ్మడం లేదు. అది మనకు సంబంధించిన విషయం కాదు. సంఘంగా మీరేం నేర్చుకోవాలంటే, పునరుద్ధానం లేదని చెప్పేది ఒక అబద్ధ బోధ, యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పేది ఇంకొక అబద్ధ బోధ, లేకపోతే తండ్రిదైన దేవుడు లేడని చెప్పేది ఇంకొక అబద్ధ బోధ, పరిశుద్ధాత్మ లేడని చెప్పేది ఇంకొక అబద్ధ బోధ. నేను మీతో ఒకటే చెప్తున్నాను, సంగమా, ఒకే కాపరి, దేవుడు నీకు ఇచ్చిన కాపరి యొక్క సత్యాలను వింటూ, దేవుడు నిన్ను పెట్టిన సంఘములో నుండి దేవుడు నీకు పంపుతున్న మాటలను పలుసార్లు విను. నేను మీతోటే చెప్తున్నాను, ఆదివార వర్తమానాలు యూట్యూబ్లో రికార్డ్ అవుతూ ఉన్నాయి. 1-2 సార్లు దేవుని మాటను వినండి. ఒక అన్న, మనకు తెలిసిన ఒక అన్న ఉన్నారు. ఆయన ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు, నేను మీ వర్తమానాలు వింటూ ఉంటాను. 1కి 10 సార్లు వింటాను. ఒక మెసేజ్ని 10 సార్లు వింటాను. ఆ 10 సార్లు విని అందులో చాలా విషయాలు నేను నా జీవితంలో నేర్చుకుంటున్నాను అన్నాడు. ఎంత గొప్ప విషయం! ఒకసారి వినడం కాదు, 10 సార్లు దాన్ని విని అందులో ఎన్నో కార్యాలు నేను తెలుసుకుంటున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం! ఇలాగూ దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని వింటున్నారనేది ఎంత సంతోషం. ఈరోజు అబద్ధ బోధలు ఎందుకు వచ్చాయి అంటే, కాపరి యొక్క స్వరాన్ని వినని వారిని సులభంగా అబద్ధ బోధలు వెంబడిస్తాయి. ఈరోజు ఆదాము హవ్వలను దేవుడు ఏదైనా తోటలో పెట్టాడు, వారి సంఘం అనే తోటలో ఉండాలి. కానీ హవ్వ తనీగా ఉండడం వల్ల సర్పము తన బోధన పంపించింది. ఈరోజు సంఘమా, నీవు ఒక విషయం ఆలోచించాలి. నీ యొద్దకు ఎవరు ఎటువంటి బోధన తీసుకొస్తున్నారు? నీ దగ్గర బైబిలే తీసుకురావచ్చు, నీకు ఎటువంటి సత్యాన్ని తీసుకొస్తున్నారు అనేది నువ్వు జాగ్రత్తగా ఆలోచించి నీవు వారి యొద్ద నుండి తొలగిపోవాలి. ఈరోజు ఒక విషయాన్ని రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17-18 దయచేసి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక
సహోదరులారా, 16వ అధ్యాయం 17, 18. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములు ఆటంకాలు కలుగు చేయు వారిని మీరు కనిపెట్టి ఉండండి అని మిమ్మల్ని బతిమాలుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అదేనండి చేయాలి. ఏం కలిగి చేసేవాళ్ళు వీళ్ళు? భేదాలు కలిగి చేసేవాళ్ళు, ఆటంకాలు కలుగు చేసేవాళ్ళు, అభ్యంతరాలు చెప్పేవాళ్ళు, భేదాలు పుట్టించేవాళ్ళు. వీళ్ళని కనిపెట్టి మీరేం చేయండి? వాళ్ళ నుంచి తొలగిపోవడం. వాళ్ళు మనం మార్చలేం, ఎందుకంటే వాళ్ళు సాతాను బోధలోకి వెళ్ళిపోయారు. సేవకుడు చెప్పిన దాన్ని చెప్పినట్టు నమ్మేవాడు ధన్యుడు. ఎందుకంటే నాలో ఏదైనా లోపం ఉంటే దేవుడు నన్ను లెక్క అడగడు, నిన్ను లెక్క అడగడు. నువ్వు విశ్వాసివిగా ఏం చేయాలంటే దేవుని సేవకుడు నోట నుండి చూస్తున్న మాటను దేవుని ఉపదేశంగా లోబడాలి. వాళ్ళటి చెప్పినారు, వీళ్ళటి చెప్పినారు, అక్కడట్టుంది, ఇక్కడెట్టుంది. భేదములు కలుగు చేయకూడదు, ఆటంకములు కలుగు చేయకూడదు. వీళ్ళ నుండి వీళ్ళని తొలగించు కాదు, వీళ్ళని ఏం చేయలేము. వీళ్ళ నుండి మీరేం చేయండి? మీరే తొలగిపోండి. సంగమా, ఈరోజు నీ జీవితంలో దుర్నీతి నుండి తొలగిపోయే రెండవ కార్యం ఏంటి అంటే అబద్ధ బోధలు ఎక్కడ ఉన్నా వాటి నుండి తొలగిపోవాలి. మొదటిసారి 2వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా దయచేసి చదవండి. 2వ యోహాను 1:10. ఇంకొకరు ప్రకటన గ్రంథం 2:14. త్వరగా చదవండి. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల, మీ యొద్దకు గనక వస్తే వారిని మీ ఇంట చేర్చుకోవద్దు. శుభమని వానితో చెప్పనవద్దు. వానికి శుభము అని చెప్పొద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియల్లో పాలివాడగు, వాని చెడు క్రియలలో పాలివాడు. ఎవడైనను ఈ బోధను మీ యొద్దకు తేక వచ్చిన ఎడల, మీ యొద్దకు వస్తే వారిని మీ ఇంట చేర్చుకోవద్దు. శుభమని వానితో చెప్పనవద్దు. దేవుని వాడిని ఇంట చేర్చుకున్నా, వానితో శుభమని చెప్పినా, వాని చెడు క్రియల్లో నువ్వు పాలివాడవు అవుతావు. విడలారా, ఈరోజు నీ ఇంటికి తెస్తున్న బోధ ఎటువంటి బోధ? నువ్వు అనేక సార్లు దుర్బోధ నీ జీవితంలో రావడం వలన నీ మనసులో సమాధానాన్ని పోగొట్టుకుంటావు. ఈరోజు నేను నా ఈ చిన్న సేవా అనుభవంలో ఎంతో మందిని చూశాను. దుర్బోధ కలిగిన వారంతా గర్విష్ఠులుగా కనబడతారు, తలబిరుసు కలిగిన వారుగా కనబడతారు. లెక్కలేని మాటలు వారి నోట్లో వస్తున్నాయి. వాళ్ళకి తెలిసిందే నిజం అనుకుంటూ ఉన్నారు. వాళ్ళ ద్వారా పుట్టిన విశ్వాసులు కూడా అదే తలబిరిసే, అదే తలగర్వమే. అందువల్ల ఎన్నో బోధలు, ఒకే ఒక బోధ మనల్ని క్రీస్తు సారూప్యములోనికి తెచ్చే బోధ పరిశుద్ధాత్మ దేవుని బోధ. ఈరోజు మీరు ఆలోచించండి. మీ ఇంటికి వస్తున్న వారు కావచ్చు, మీరు టీవీల్లో చూడొచ్చు, యూట్యూబ్లో చూడొచ్చు, ఎన్నో ప్రసంగాలు మీరు వినొచ్చు. కానీ బోధ ఎటువంటి బోధో గుర్తుపట్టండి. దేవుని ప్రజలారా, సంఘము నుండి, సంఘ సత్యాల నుండి, మంచి మనస్సాక్షి నుండి, సేవకుని యొక్క ప్రేమ నుండి దూరపరిచే ఏ బోధైనా సరే దుర్బోధ. నేను చెప్పేదే కరెక్ట్ అని చెప్పే ప్రతి బోధ దుర్బోధ. దైవ గ్రంథముతో అక్కడొక మాట ఇక్కడొక మాట కలిపేసి బోధించే బోధ దుర్బోధ. ఈరోజు నీ దగ్గరకు వస్తున్న బోధ ఎటువంటి బోధగాను ఉంటూ ఉన్నావు. ఆది సంఘములో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా దయచేసి చదవండి. అయినను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చేయనట్లు, ఇశ్రాయేలులకు ఉరియొడ్డమని బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువలే నికోలాయితీల బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. దేవుని ప్రజలారా, ఇక్కడ 2 బోధలు, బిలాము బోధ, నికోలాయితీల బోధ. ఈ బిలాము బోధ ఎటువంటి బోధ అంటే, బ్రదర్ మనం ఎట్టున్నా పర్వాలేదు, అందరితో కలిసి ఉండాలా, మనం అట్లా సపరేట్ చేసుకోకూడదు, వాళ్ళతో కలవాలా వీళ్ళతో కలవాలా, మనం పెళ్ళిళ్ళు ఇచ్చుకోవాలా పుచ్చుకోవాలా, వాళ్ళు ఇచ్చింది తినాలా వీళ్ళు ఇచ్చింది పెట్టాలా, మనం అంతా కలిసిపోవాలి బ్రదర్ అని చెప్పే బోధ ఏం బోధ? బిలాము బోధ.
నికోలాయితీల బోధ ఏం బోధ అంటే సంఘములో దేవుని ఎదుట తమ్మును తాము గొప్ప చేసుకుంటున్న వారి బోధ ఏం బోధ? నికోలాయితీల బోధ అంటే సంఘము మీద తమ్మును తాము హెచ్చించుకునే బోధ నికోలాయితీల బోధ. సో నేను మీతో ఏం చెప్తున్నాను, ఈరోజు బిలాము బోధ, నికోలాయితీల బోధ, ఆనాడు హుమైనైన ఫిలేతు బోధ ఏం బోధ అంటే అబద్ధ బోధ. ఈరోజు దేవుని సంగమా, మనము మంచి ఇష్టపడుతున్నారు, అది చాలా ఇష్టపడుతున్నారు, అది చాలా ప్రమాదకరమైన బోధ. ఈరోజు నీ బోధ, నీ వింటున్న బోధ నేను దేవుని రాజ్యానికి నడిపించే బోధగా ఉండాలి. అటువంటి బోధకు నీవు కట్టుకోతున్నాయి, ప్రాకుతున్నాయి. మూడవ విషయం నేను చెప్తాను. మూడవదిగా ఎవరికి నువ్వు దూరంగా ఉండాలి అంటే ఆధ్యాత్మిక జీవితంలో నీ అభివృద్ధికి భిన్నంగా ఉన్న వ్యక్తులకు నువ్వు దూరంగా ఉండాలి. మొదట మాటలకు దూరంగా ఉండాలి, గుర్తుపెట్టుకొని ముగించిపోతున్నాను. రెండవదిగా అబద్ధ బోధకు నువ్వు దూరంగా ఉండాలి. మూడవదిగా అబద్ధ సత్యాన్ని బోధిస్తూ జీవిస్తున్న వ్యక్తులకు నువ్వు దూరంగా ఉండాలి. వ్యక్తిగతమైన దూరం, బోధకు దూరం, మాటకు దూరం. దీన్నే డిస్టెన్స్ లైఫ్. నీ జీవితంలో మూడవదిగా కొంతమంది ప్రమాదకరమైన వ్యక్తులకు నువ్వు దూరంగా ఉండాలి. ఈ హుమైనైన ఫిలేతు సంఘంలో ప్రమాదకరమైన వ్యక్తులు. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 3-4 వచనాలు దయచేసి చదవండి. ఎన్నాగము 16వ అధికారం 3వ వచనం 4వ వచనం. మోషే అహరోనులు మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు. యెహోవా సంఘం మీద అనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరాహుతోను వాని సమాజముతోను ఇట్లా నేను. ఈ మాట చాలా జాగ్రత్తగా మీరు వినాలి. 5వ వచనం చాలా గొప్ప మాట. మోషే అంటున్నాడు, తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియచేస్తాడు, వాడిని తన సన్నిధికి రానిస్తాడు. ఆయన తాను ఏర్పరచుకున్న వారిని చేర్చుకొనును. ప్రభు తన వారిని ఎరుగు. మోషేకు విరోధంగా కోరాహు, దాతాను, అబీరాము వీళ్ళు లేశారు. సమాజం అంతా కూడా కలవరంతో నిండిపోయింది. సంగమా, ఇక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా? మోషే అంటున్నాడు, తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియచేస్తాడు, పోయేస్తారండి అంటున్నాడు. రేపు అనేది ఏంటంటే ఆ రోజు రేపే తెలిపింది, కానీ ఇక్కడ రేపు అనేది ఏంటంటే దేవుని న్యాయ తీర్పు దినం. నా ప్రియ సంగమా, రేపు అనే మాట దేవుని న్యాయ తీర్పు. ఈరోజు నీకు నాకు రేపు అనే ఒక దినం ఉంది. ఈ దినాన్ని నువ్వు కనుక సరిగా సద్వినియోగం చేసుకోకపోతే రేపు అన్న న్యాయ తీర్పు దినంలో దేవునికి ముందు మనం నిలబడలేము. ఇక్కడ మోషే ఒక మాట అంటున్నాడు, ఎవడు తనవాడో, ఎవడు పరిశుద్ధుడో రేపు యెహోవా తెలియచేస్తాడు అంటున్నాడు. ఈ విషయం జాగ్రత్తగా వినండి, నేను ముగిస్తాను. హుమైనైన ఫిలేతు ఎవరో తెలుసా? ప్రమాదకరమైన వ్యక్తులు. వీరికి మనం దూరంగా ఉండాలి. ఇక్కడ ఇశ్రాయేల్ సమాజంలో కోరాహు, దాతాను, అబీరాములు వీరెవరో తెలుసా? ప్రమాదకరమైన వ్యక్తులు. అంటే దేవుడు ఏర్పరిచిన కట్టడ నియమానికి వీళ్ళు విరోధంగా లేచారు. ఈరోజు ప్రభు నామాన్ని ఒప్పుకున్న ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి అనేది ఏంటంటే కోరాహు కుటుంబంతో ఆ దాతాను, అబీరాము వారిని చూచి మోషే ఒక మాట అంటున్నాడు. 16వ అధ్యాయము 23వ వచనం దయచేసి చదవండి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, కోరాహు, దాతాను అబీరాముల యొక్క నివాసము చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమాజముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అప్పుడు మోషే చెప్తున్నాడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశించక ఉండునట్లు
వానికి కలిగినది ఏది ముట్టకుడి అని ఆ సమూహంతో చెప్పాడు. ఈరోజు మోషే ఒక పిలిపిస్తున్నాడు, ఇదిగో మీరు కోరాహు, దాతాన్, అబీరాము యొక్క నివాసముల యొద్ద నుండి మిమ్మల్ని మీరు దూరంగా వెళ్ళిపోండి అనగా అందరూ దూరంగా వెళ్ళిపోయారు. మోషే ప్రార్థన చేశాడు. అక్కడ భూమి రెండుగా చీలిపోయి అందరూ కూడా అందులోకి వారి గుడారాలు వారు అందరూ పాతాళానికి వెళ్ళిపోయారు. సంగమా, ఇదే రేపు జరగబోయేది కూడా. ఇక్కడ చెప్పబడింది, ఇక్కడ చూస్తున్నాం, రేపు అదే జరుగుతుంది. దేవునికి లోబడిన వారు పాతాళానికి అప్పగింపబడతారు. దేవుని చిత్తానికి లోబడిన వారు పాతాళానికి అప్పగింపబడతారు. మోషే ఒక ప్రకటన ఇస్తున్నాడు. ఏం ప్రకటనో తెలుసా? ఇదిగో ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి మీరేం చేయండి? తొలగిపోండి. సంగమా, నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? ఎటువంటి వ్యక్తుల్ని నువ్వు స్నేహితులుగా కలిగి ఉన్నావు? ఈరోజు ఒక విషయం జాగ్రత్తగా ఆలోచించు. ఈ లోక స్నేహం దేవునికి శత్రుత్వం అని ఈరోజు నువ్వు తెలుసుకో. నేను అంటున్నాను, ఈ లోకాన్నంతా ద్వేషించని చెప్పడం లేదు, మనం ప్రేమించాలి. కానీ దేవునికి భయపడిన వాడు నీకు స్నేహితుడా? ప్రార్థన అంటే కనులమైన వాడు నీకు స్నేహితుడా? ప్రభువుకు వాక్యానికి విరోధమైన దూషణ మాటలు పలికేవాడు నీ ప్రాణ స్నేహితుడా? అయితే వాడు వెళ్ళే స్థలానికే నువ్వు వెళ్తావు. మనకు ప్రేమహీనంగా నడుచుకోవద్దు, కానీ నీవు వారితో నీ మనస్సును ఐక్యపరిచి నువ్వు సంచరిస్తే ప్రమాదం. దుర్నీతి నుండి తొలగడము అంటే దుష్ట వ్యక్తుల యొక్క సహవాసమునకు నువ్వు దూరంగా ఉండాలి. మరెంతటి వారైనా పర్వాలేదు. మోషే ప్రకటన విని ఆ ఇశ్రాయేలు లక్షల కొలది ప్రజలు వాళ్ళ గుడారాల నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఆ రోజు మోషే మాట వినకుండా, ఏమి వీళ్ళతో ఉంటే ఏమి, వాళ్ళతో చేరితే ఏమి, ఈ పాస్టర్కి వాళ్ళతో చేరితే నచ్చదు, వీళ్ళతో చేరితే నచ్చదంటే పాస్టర్ శాడిస్ట్ కాదు. పాస్టర్కి తెలుసు నువ్వు ఎవరితో చేరితే బాగుపడతావో తెలుసు, ఎవరితో చేరితే చెడిపోతావో తెలుసు. అందువలనే సేవకుడు ఎన్నోసార్లు నేను హెచ్చరిస్తాడు. అందరూ కొంతమందితో చేరి సేవకుల మీద విరోధమైన మనస్సును కూడా తెచ్చుకున్న వారు లేకపోలేదు. అక్కడ జరుగుతున్న సంభాషణ అలాంటిది, కానీ సంభాషణ పరలోకంలో రికార్డ్ అవుతుంది. నా నీతి ఏంటో రేపు దేవుడు తెలియజేస్తాడు, నీ నీతి ఏంటో కూడా తెలియజేస్తాడు. తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు దేవుడు తెలియజేస్తాడు. నేను ఇతోటే చెప్తున్నాను, దుష్టుల గుడారాల నుంచి తొలగిపోండి, దుష్ట మనుషులకు దూరంగా ఉండండి. ఇది మీకు క్షేమం, ఇది మీకు క్షేమం. చివరికి ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. తన ప్రియ కుమారుడైన తిమోతికి పౌలు చనిపోతున్న ముందు రోజుల్లో ఒక మాట రాశాడు. 14వ వచనం దయచేసి చదవండి. 4:14. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4:14. అలెగ్జాంద్రను కంచరివాడు, అలెగ్జాంద్రను కంచరివాడు నాకు చాలా కీడు చేసి, నాకు చాలా నష్టం కీడు చేశాడు. అతని క్రియలు చొప్పున, అతను చేసిన పనుల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. ప్రభు అతనికి జీతం ఇస్తాడు. అతని విషయమై నువ్వు జాగ్రత్తగా అతని ఉండు. విషయమై తిమోతి, నా కుమారుడా, నువ్వు జాగ్రత్తగా ఉండు, అతనికి దూరంగా ఉండు. దేవుడిని హెచ్చరిస్తున్నాడు. దేవునికి విరోధమైన వ్యక్తులకు దూరంగా ఉండు, దేవునికి విరోధమైన బోధకు దూరంగా ఉండు, దేవునికి విరోధమైన మాటలకు దూరంగా ఉండు. కన్నులు మూద్దాం. ప్రభు సన్నిధిలో 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2:19 నుండి ఆ పునాది, స్థిరమైన పునాది, ప్రభు యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. ప్రభు తన వారిని ఎరుగును, ప్రభు నామం నొప్పుకుని ప్రతి వాడు కూడా దుర్నీతి నుండి తొలగిపోవాలన్నదే దేవుని యొక్క మనస్సు. సంగమా, దేవుని యొక్క స్థిరమైన పునాది, దీన్ని ఎవ్వరూ కదిలించలేరు. ఇది చాలా శక్తివంతంగా ఉంది. దీని మీద కట్టబడేవారు 2 విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రభు తన వారిని ఎరుగును అన్నదియు, ప్రభు నామం ఒప్పుకున్న ప్రతివాడు
చెడు నుండి, దుర్నీతి నుండి తొలగిపోవాలన్నది ముద్ర, దానికి ఒక ముద్రగా ఉంది. నా ప్రియ సొత్తైన దేవుని ప్రజలారా, ఈరోజు ప్రభు నేను ఎరిగి ఉన్నాడన్నది నువ్వు ఎరిగి ఉంటే, ఆయనను ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే, నీ జీవితంలో ఎన్నిటి నుండి నువ్వు తొలగిపోయావు, ఎన్నిటి నుండి నిన్ను నువ్వు ప్రత్యేకించుకున్నావు. ఆయన చెప్పు మాటల ప్రకారం చేయక, ఆయన ప్రభువా ప్రభు అని పిలవడం ఎందుకు 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 దండగా. ఈరోజు ఆయన నువ్వు ప్రభువుగా నువ్వు ఒప్పుకుంటే, ఆయన ప్రభువుగా నీ హృదయంలో నువ్వు స్వీకరిస్తే, ఒక తీర్మానం చేయి, ప్రభువా అన్నిటి నుండి నన్ను ప్రత్యేకించుకుంటానయ్యా. దేని నుండి నన్ను నేను ప్రత్యేకించుకోవాలని నువ్వు ఇష్టపడుతున్నావు, వాటన్నిటి నుండి నన్ను నేను ప్రత్యేకించుకుంటాను. ఎవరు తెరిచి చెప్పు, నన్ను శుద్ధి చేసుకుంటాను. మిమ్మల్ని కడుగుకొనుడి, మిమ్మల్ని శుద్ధి చేసుకొనుడి. పురుషులు కోపము సంశయము లేని వారే ప్రతి స్థలములో చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయనట్లు, పురుషులారా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. స్త్రీలారా అణుకువ మీకు ముఖ్యం, మంచి బుద్ధి మీకు ముఖ్యం, సింప్లిసిటీ మీకు ముఖ్యం. మిమ్మల్ని మీరు మీ జీవితంలో ఎలాగ ఈ లోకానికి కనపరుస్తూ ఉన్నారు? దైవ భక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా మీరు ఉన్నారా, లేక లోకానుసారమైన స్త్రీల వలె మీరు ఉన్నారా? మీరు బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు ఎలాగ అర్థం చేసుకుంటున్నారు? లోకముతో కలిసి లోకానుసారంగా అడుగులు వేస్తున్నారా? భక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగానే మీరు బ్రతుకుతున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోమని, మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నారు. అపవిత్రమైన మాటల నుండి మిమ్మల్ని మీరు తొలగించుకుంటూ ఉన్నారా? దుర్బోధన నుండి మిమ్మల్ని మీరు తొలగించుకుంటూ ఉన్నారా? అపాయకరమైన మనుషులకు మీరు దూరముగా బ్రతుకుతున్నారా? మిమ్మల్ని మీరు మనుషులకు దూరం చేసుకోవలసిన దినాలు, మిమ్మల్ని మీరు అబద్ధమైన బోధనకు దూరంగా బ్రతకవలసిన దినాలు, అపవిత్రమైన వట్టి మాటలకు దూరముగా బ్రతకవలసిన దినాలు. ప్రభువుకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. యెషయావలే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చండి. అయ్యో, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడను, నేను నశించిపోయానని చెప్పగలవా? నీ నోటిలో దేవునికి పవిత్రత కనబడుతుందా? నీ మాటలో దేవునికి పవిత్రత కనబడుతుందా? ఎన్నో సార్లు నువ్వు మాట్లాడిన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా దుఃఖించాడో నీకు అర్థమైందా? ఈ రోజైనా నీ హృదయాన్ని ప్రభువుకి సమర్పించు. ప్రభు, నా పెదవులను కాల్చడుగు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని శక్తి దిగి నీ పెదవులను కాల్చును గాక, నీ నోటి మాటలు సరియగును గాక, దేవుడు నీకు శాంత స్వభావాన్ని దయచేయును గాక, మంచి మాటలు నీ నోట దేవుడు ఉంచును గాక, ఉంచును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నోటిని దుష్టుడు వాడకుండానట్లు, నీ హృదయంలో నుంచి దుష్టుడు నివాసము కల్పించుకొని బూతులు, అబద్ధాలు, అపవిత్రమైన మాటలు వాడు రప్పించకుండానట్లు నీ హృదయాన్ని, నీ నోటిని దేవునికి అప్పగించు ఉదయకాలం. హల్లెలూయా, హల్లెలూయా. రిదల కబౌరియంతల ప్రభు నామమును ఒప్పుకున్నవాడా, ప్రభు నామాన్ని ఆరాధించువాడా, ప్రభు నామాన్ని సేవిస్తున్నవాడా, నీవు దుర్నీతి నుండి తొలగిపోవలసినదే. ప్రభు తన వారిని ఎరిగి ఉన్నాడు. నీవు తనవాడవా? మోషే అంటున్నాడు, తనవాడెవడో పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియజేస్తాడు. అయ్యో బిడా, రేపు అని ఆ దినము రాకముందే ఈ దినమే నువ్వు దేవుని వాడవుగా మారు, దేవుని దానవుగా మారు, దేవుని బిడ్డవిగా మారు. దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోమని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ప్రభు, నాలో ఉన్న అపాత్రమైన కార్యాలు తొలగించనడుగు. దేవుని సన్నిధికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఉదయ కాలం నన్ను పరిశుద్ధపరచు ప్రభా, నన్ను పరిశుద్ధపరచు ప్రభా, నన్ను పరిశుద్ధపరచు ప్రభా. దేవుని సన్నిధిలో అంగలార్చవా బిడ్డ. రేపు దేవుడు దిగి వచ్చినప్పుడు తనవాడెవడో పరిశుద్ధుడెవడో దేవుడు తెలియచేయబోతున్నాడు. ప్రమాదకరమైన మనుషులకు దూరంగా బ్రతుకు, ప్రమాదకరమైన బోధలకు దూరంగా బ్రతుకు, ప్రమాదకరమైన మాటలకు దూరముగా వెళ్ళిపో. ఆ మాటలు మనకొద్దు, ఆ బోధ మనకొద్దు, ఆ మనుషులతో స్నేహాలు మనకొద్దు. ఓ రిదల కబౌర్యంతల ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ప్రభు మహిమతో దిగి రాబోతూ ఉన్నాడు. పక్షపోవడముగా నిలబడినట్లు ఆనాడు మోషే కేక వేసినట్టు నేను కూడా ఈనాడు కేక వేస్తూ ఉన్నాను. దుష్టుల గుడారములకు దూరముగా పండి, దుష్ట మనుషులకు దూరముగా తొలగిపండి. వారు నాశనానికి నేరుగా నడుస్తున్నారు. ఆ గుడారాలకు దూరంగా వెళ్ళి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోండి. నా బిడ్డలారా, దేవుని సన్నిధిలో అంగలార్చు. ఓ రిదల కబౌర్యంతల
మనిషిని తృప్తిపరచక బిడ్డ. ఓ హల్లెలూయా. ఎవరు ఏ బోధ చెప్తున్నారనేది ముఖ్యం కాదు. ఆ బోధకుడు దేవుని వాడ పసిగట్టు. నీ మాటలు దేవుడు వింటూ ఉన్నాడు. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. నీ మాటలు కొద్దిగా ఉండాలి. ప్రభు వైపు చూసి, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు. యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, రక్తము నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము. ఉచ్చరించు, ఈ నోటితో కనబడతాడు. యేసు రక్తాన్ని ఉచ్చరించు. శుద్ధి
లార్డ్ వి థ్యాంక్ యూ జీసస్. నిన్ను స్తుతిస్తున్నాం. మమ్మల్ని మేము నీ సన్నిధికి సమర్పించుకుంటున్నాం. ఓ హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, మీ సన్నిధి, మీ జ్ఞానం, మీ నడిపింపు మా మీద ప్రత్యేకముగా కుమ్మరించి మమ్మల్ని బలపరచు. పునాది మీద కట్టబడిన వారమే ప్రభా, నీ జ్ఞాపకాలలో నీ సొత్తుగా ముద్రింపబడిన వారమే, నీ పిల్లలముగా మమ్మల్ని మేము ప్రత్యేకించుకున్న వారమే. మీరు అక్కడ కొరకు సిద్ధపడ్డానికి మమ్మల్ని మా కుటుంబాలకు బలపరచమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుని నామములో ప్రభు వేడుతున్నాం. అదే కాలం నీ సన్నిధిలో ఇంతవరకు కూడా మాతో ఉండి ఆరాధనలో పాల్పొంపులు పొందిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించు, కనికరించు నాయన. ఒకవేళ ప్రభా నెట్ యొక్క డిస్టర్బెన్స్ మూలంగా ఎవరైతే ప్రభు ఆరాధన మొత్తం కూడా కంప్లీట్గా మాతో ప్రభు మరి ఉండలేక, ఇన్వాల్వ్ కాలేక ప్రభు మరి ఉండలేకపోయారంటే బిడ్డలని మరొకసారి ప్రభు వారు ఆరాధన చూస్తూ ఉండగా, వాక్యం వింటూ ఉండగా అట్టి బిడ్డల మీద దైవీకమైన సన్నిధిని, ప్రసన్నతను మీరు కుమ్మరించండి, ఆశీర్వదించండి, మీ మాట చేత బ్రతికించు. మీ సన్నిధి ప్రసన్నత మా ఒక్కొక్కరి మీద, ఒక్కొక్క కుటుంబం మీద ఉంచండి ప్రభా. మా దేశాన్ని స్వస్థపరచు, మా ప్రాంతాలను స్వస్థపరచు, ప్రపంచాలను స్వస్థపరచు. తెగుల నుంచి బయటకు ఎలాగ రావాలో అర్థం కాక ప్రభా ఎంతగానో అధికారులు, నాయకులు ప్రభా మరి వైద్యశాస్త్రాన్ని అభ్యసించిన వారు ప్రభా ఎంతో ప్రయాసపడుతుండగా ఆయన నీవే దేశాన్ని స్వస్థపరచు ప్రభా. ఇది ఒక మంది అవసరమని మీరు తలంచితే ప్రభా త్వరగా వ్యాక్సిన్ కనుగొనడానికి వారికి జ్ఞాననాడులు మీరు ముట్టమని అడుగుతున్నారు. మీకు స్తోత్రం నాయన. మీరే ప్రభా క్షేమాన్ని దయచు. త్వరగా మేమందరం కూడా కలిసి ఒకే సమయంలో ఒకే స్థలంలో కూడి నిన్ను ఆరాధించే దినాలు మాకు దయచు. నేటి దినాల్లో ఎవరిని ఎటువంటి భక్తిహీనత ఏలకుండా, దుష్టుడు ఎవరిని ఏ విషయంలో కూడా బలహీనపరచకుండా, జల్లించకుండా ఒక్కొక్కరి నమ్మికను మీరు కాపాడమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి దివ్య కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము, ఆదరణ, సమాధానము, తోడు కాపుదల మనకును సకల పరిశుద్ధులకు సదాయుగాంతరం మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి రాకడ పర్యంతరం తోడై ఉండి కాచి కాపాడును గాక. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగ మొదల సమస్తమైన పరిశుద్ధ నామను సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని వదలు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.